ధనవంతులున్నారు, రాజులున్నారు, వాళ్ళకి దేవుడవు ఎక్కడో పెంటకు పడిన వాడని నాకు తెలిసిన జ్ఞానానికి బట్టి ఈ ఉదయకాలంలో నీ కుమారుని చేత నేను ఆరాధించి సంతోషిస్తున్నాను. నా దేవా, నా ఆత్మ నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను. నా దేవా, ఇక్కడ సుఖము పరలోకంలో సుఖం ఇచ్చిన నా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధించండి. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, మీకు స్తోత్రములు. సర్వాధికారైన దేవ, మీకు ఎంతో వందనాలు. అన్ని నామల కంటే పైగా ఇచ్చే నామల దేవ, మీకు స్తోత్రములు. దయలమా తండ్రి, నేను కూడా సంఘంతో కలిసి ప్రభా నేను ఆరాధించడానికి ప్రభా నీ పరిశుద్ధాలను చేరి హృదయపూర్వకంగా నేను స్తుతించడానికి గొప్ప తరుణాన్ని ప్రభా నాకు ఇచ్చినందుకు వందనాలు. దేవా, సమస్తమును ఇదిగో సమస్తం నూతనంగా చేర్చున్నానని సెలవిస్తూ ఉన్నారు. దయలమా తండ్రి, సమస్తమును అవి పరలోకముందు నేను, భూమి మీద నేను ఓ ప్రభా మీతో సమాధానపరచుకోవాలని మీరు ఇష్టపడుతూ వచ్చారు. నిజంగా భూలోకములో నా యొక్క జీవితాన్ని చూస్తే నా పాపాన్ని బట్టి ఎంతో నెమ్మది లేని వారిగా ప్రభా దయలమా తండ్రి మిమ్మల్ని అంతా దుఃఖపెట్టిన వానిగా ప్రభా నీకు నాకు మధ్య నా దోషములు నా పాపములు అడ్డుగా ఉన్నాయి. దేవాన్ని సన్నిధికి ఏమాత్రం సమీపించలేని స్థితిలో ఉంటుంటూ వచ్చాను. అయితే కనికరింగల దేవుడు నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువుని భూమిని పంపించి శిలువకు అప్పగించారు. నలగొట్టడం ఇష్టమైంది. యేసు ప్రభువారు ఆ శిలువలోకి వచ్చిన రక్తం ద్వారా నా ప్రతి పాపములు కడిగి నన్ను రక్షించి నాకు సమాధాన స్థితి అనుగ్రహించినందుకై హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నా. దేవా, నా హృదయాన్ని సమాధానంతో నింపుతూ వచ్చినందుకై హృదయపూర్వక వందనాలు. అంత మాత్రంగా తండ్రి, నమ్మకమైన దేవా, సరిహద్దుల్లో కూడా సమాధానాన్ని అనుగ్రహిస్తూ వచ్చినందుకై హృదయపూర్వక వందనాలు.
దయల తండ్రి, నమ్మకమైన దేవ, పాపాత్మని స్త్రీ నెమ్మది లేకుండా పాపని బట్టి దుఃఖంతో కన్నీటితో ఎత్తుకొచ్చి దేవ సమాధానంతో వెళ్తూ వచ్చింది, రక్షణ పొంది. ప్రభా, అట్టి సమాధాన స్థితి నాకు ఇచ్చినందుకై దేవా నేను హృదయపూర్వకంగా స్తుతిస్తావని కనిపిస్తా ఉన్నాను. దయల తండ్రి, ఈనాడు క్షేమంగా సజీవంగా ఉన్నాడు, అది కేవలం మీ కృప. అందరిని బట్టి స్తుతిస్తా ఉన్నా. ఇన్ని మేలు చేసిన నా దేవునికి నేనేం అర్పించగలను? నా హృదయపూర్వక నా స్థితిని ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. వచ్చారండి. పాట సంఖ్య 171, పాత పాటల పుస్తకంలో 169. లేచి పాడుకుందాం. ఆ సమయాన్ని ముందుకు రండి. చిన్నపిల్లలను సండే స్కూల్ పంపండి, అదే అలవాటు అవుతుంది. కిందనే ఉంటారు, పైకి బారు. చిన్నపిల్లల్ని పైకి తీసుకెళ్ళి వదిలిపెట్టండి అక్కడ. పాట సంఖ్య 171. మా ప్రభు యేసు నీవే మా సర్వం. మా లేని పైన అర్థం పడుకున్నారు. లేచి ముందుకు రండి. లేయాల, మీరు లేస్తేనే పాట స్టార్ట్ చేస్తాం. ముందుకు వచ్చి ముందుకు వర్షాలు నిలబడండి. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. సంతృప్తి నీ మందిరమున గలదు, సంతృప్తి నీ మందిరమున గలదు. అందానంద ప్రవాహంబు మెరసింది, అందానంద ప్రవాహంబు మెరసింది. వింతైన జీవపుయుటంబు గలదు, వింతైన జీవపుయుటంబు గలదు. ఎంతైనా మా పూజారుడా నీవే, ఎంతైనా మా పూజారుడా నీవే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు, ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు. మొదటి ప్రేమనెంతో విడచిపెట్టితిని, మొదటి ప్రేమనెంతో విడచిపెట్టితిని. సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ, సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ. సతతంబు మా పూజారుడా నీవే, సతతంబు మా పూజారుడా నీవే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మాటలకు మాటల్లో బాచుకు నడకలో, మాటలకు మాటల్లో బాచుకు నడకలో.
మేము కూర్చున్నా నిలచున్నా వీక్షించిన మేము కూర్చున్నా నిలచున్నా వీక్షించిన మక్కువతో మా ప్రభుని మెప్పించేదాము మక్కువతో మా ప్రభుని మెప్పించేదాము ఎక్కడైనా మా యేసు సన్నిధిలో ఎక్కడైనా మా యేసు సన్నిధిలో మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాన్వితుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాన్వితుడు నీతోనే స్నేహము పరిశుద్ధమైనది నీ దివ్య నామము పరిశుద్ధమైనది నీ దివ్య స్వభావం పరిశుద్ధమైన జీవితమే మా భాగ్యము పరిశుద్ధమైన జీవితమే మా భాగ్యము పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పాలించుము ప్రభు యేసు రాజు పాలించుము ప్రభు యేసు రాజా మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాన్వితుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాన్వితుడు నీతోనే స్నేహము సోదర ప్రేమ సమాధానంబులతో సోదర ప్రేమ సమాధానంబులతో సాత్విక సంతోష భక్తి వినయాలతో సాత్విక సంతోష భక్తి వినయాలతో వింతైన మాధుస్తుతి పరిమళాలతో వింతైన మాధుస్తుతి పరిమళాలతో వినయంబునా పూజింతుము నిన్ను వినయంబునా పూజింతుము నిన్ను మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాన్వితుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాన్వితుడు నీతోనే స్నేహము ప్రభువుల ప్రవేశించే ముందు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాని వాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేస్తున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 28వ వచనాన్ని కాబట్టి చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి అరటిని తిని ఆ పాత్రని త్రాగవలెను. ఇంకో మాట కూడా చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం
27, 28 వచనాలు కలిసి చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు కలిసి చదువుకుందాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టినొద్ద కూర్చొనిట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ప్రభు సాయనిత్యమై ప్రార్థన చేసుకుందాం. దేవుని తండ్రి, దయలేసు క్రీస్తు ప్రభువా, సర్వాధికారైన దేవ, సర్వశక్తిమంతున దేవా, మీకు ఎంతో వందనాలు. దయలు మా తండ్రి, ఇంతవరకు దేవ సంఘముగా ఆత్మతో సత్యముతో నీ వాక్యంలో రాయబడిన రీతిగా ఎఫెసీయుల ఆసుపత్రికి 5:20 వచ్చిన సమస్తమును గురించి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలని జ్ఞాపిస్తూ వచ్చారు. అట్లు ప్రభా సంఘము గారిని స్తుతించడానికి, ఆరాధించడానికి కృప చూపినందుకే వందనాలు. మా మధ్య మీరు సింహాసనాశీలందుకు వందనాలు. తిరిగినైనా ప్రభావల్లో వరల చేసిన నిమిత్తమై నీ సన్నిధిలో చదువున లేఖను బట్టి వందనాలు. బల హెచ్చరికల కొరకై అయ్యా మాతో మాట్లాడే తండ్రి, మాట్లాడే దేవుడు, అయ్యా శ్రేష్టమైన మీ మాటలు, హృదయాన్ని తెప్పేలా చేసి మీ మాటలు దయలమా తండ్రి, నమ్మకం దేవ, నెమ్మదినిచ్చి మీ మాటలు, జంటు తేనె దారుల కన్నా మధురమైన మీ మాటలు దేవా నాకు మాకు వినిపించి మీరు మైపొందండి. దయలమా తండ్రి, మెట్టికి సమయంలో నన్ను మళ్ళీ మీ దయగలాస చెప్పుకుంటూ ఘనత మహాప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలామంది ఆరాధన చేయకుండా అట్టలే ఉన్నారు. ముఖ్యంగా యవనస్తులు రక్షణ పొంది ఆరాధన చేయకపోతే సాతాను సంతోషపెట్టినట్టే, దేవుణ్ణి అవమానపరిచినట్లు. ఒక్క మాట, ప్రభా సమస్తము నిర్వహించే దేవుడైన సృష్టికర్త అయ్యండి కూడా నన్ను రక్షించి మీతో సమాధానపరుచుకున్నావు, ఏమర్పించాను ప్రభా, ఒక్క మాట లేరా? చాలామంది వాక్యానుసరి ఆరాధన చేయడం లేదు, పాత ఆరాధన చేస్తూ ఉన్నారు. అందరినీ గమనిస్తూ ఉన్నా. ఒక్క మాట అయినా వాక్యానుసారంగా ఏదో ఒక మాట తీసుకుని ఆరాధన చేయాల. అందుకే వాక్యం చెప్పేది. రక్షించబడ్డాము, ఆరాధన చేయకుండా ఎట్లా? దేవుడు వారమంతా కాపాడుతున్నాడు ఏ అనారోగ్యం లేకుండా. దాని కొరకైనా కృతజ్ఞతతో ప్రభుని ఆరాధించాలి కదా. మళ్ళీ ఆరాధన చేయండి, మళ్ళీ చెప్పాలా? సరే, ఇప్పుడు మనం చదువుకునే భాగంలో మరి చివరి వర్తమానం ఉండదు, ఎందుకంటే ఎండలు ఉన్నాయని ఫస్ట్ రెండవ వర్తమానం ఫైనల్ బల్ల రెండు కలిపి చెప్తాం. ఒక వర్తమానం చివరి వర్తమానం ఉండదు. మనం చదువుకునే భాగంలో ఏం చదువుకుంటూ వచ్చినాము? ప్రకటన గ్రంథము ఏం రాయబడి వచ్చింది అక్కడ? సమస్తమును నూతనముగా చేర్చిన అంటాడు. లూకా సువార్తలో ఏం చదువుకుంటూ వచ్చినాము? యేసుప్రభువు 5వ అధ్యాయము సుంకం పెట్టిన కూర్చున్నాడు సుంకరి, లేవి అను ఒక సుంకరి. చదవండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి
ఆయన్ని వెంబడించాను. ఏం చేశాడంట? అంత మాత్రం కాదు, చూడండి 11వ వచనం చదువుతారండి. 11వ వచనం కూడా ఉమ్, ఉమ్. ఎవరంట? 10వ వచనం చదవండి. 10వ వచనము. ఆ, ఆ, యోహానును ఆ, ఆ, భయపడకము. ఆ, ఉమ్, ఆ, చాలా. అప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? సీమోను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. వారు ముగ్గురు కూడా ఏం చేసినారు? సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడిస్తూ వచ్చారు. తలం ఏమిటంటే సమస్తమును విడిచిపెట్టి, అంటే దేవునికి ఏది ఇష్టం కాదో వారిని అక్కడ పక్కన పెడితే, మనకి వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, సమస్తాన్ని దేవునికి ఏది ఇష్టం కాదో దాన్ని మనం విడిచిపెట్టి ఆయన్ని వెంబడించి వారుగా ఉంటున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ సుంకం పెట్టినంత కూర్చున్నాడు లేవి అను ఒక సుంకరి. ఎప్పుడైతే యేసుప్రభువు వారు చెప్తూ వచ్చాడో, నన్ను వెంబడించమని చెప్తూ వచ్చాడో, అతడు సమస్తం విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించిన రాయబడింది. లేచి వెంబడించాడు. ఎక్కడైతే ఉన్నాడో ఆ పరిస్థితుల్లో నుండి లేచి బయటకు వచ్చినాడు. ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తూ వచ్చాడు అబ్రహాంతో? నువ్వు లేచి ఎక్కడి నుండి లేయాలంట? నీ బంధువుల వద్ద నుండి. చూడండి 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 12 మొదటి వచనం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. చాలు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమని చెప్తూ వచ్చాడు, వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతూ వచ్చాడు. తలం ఏమిటంటే ఇక్కడ ఈ లేవి కూడా ఏం చేశాడట? లేచి ఆయన వెంబడించిన రాయబడి వచ్చింది. కాబట్టి లేవి అంటే అర్థం ఏంటి తెలుసా ఎవరికైనా? లేవి అంటే అర్థం హత్తుకొనుట. లేవి అంటే హత్తుకొనుట. కాబట్టి లేవి ఏం చేశాడంటే సమస్తం విడిచిపెట్టాడు. అయితే నీవు నేను దేవుని కొరకు దేన్ని విడిచిపెడతా ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి ఇష్టం కానీ వాటిని విడిచిపెడతా ఉన్నామా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయుల ఆసుపత్రికి 3వ అధ్యాయంలో సమస్తమే నష్టపరుచుకున్నాడు దేవుని కొరకు. చూడండి ఫిలిప్పీయుల ఆసుపత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం చదవండి. 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయంగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఒకవేళ అపోస్తలుడైన పౌలు తను తాను దేవునికి సమస్తాన్ని నష్టపరుచుకోకపోతే, దేవుడు ఆ జ్ఞానాన్ని 14 పత్రికలు రాస్తూ వచ్చాడు. ఆ జ్ఞానం నిమిత్తమే సమస్తాన్ని నష్టపరుచుకున్నాడంట. 7వ వచనం ఏమంటాడు? ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటూ అంటాడు. లాభకరములు అయినప్పటికీ అవి దేవుని దృష్టికి, ఆ దేవునికి దగ్గర ఉన్న ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి అవి సరిపోవు. అయితే వాటి అన్నిటినీ నష్టంగా ఎంచుకుంటూ వచ్చాడు సమస్తాన్ని. అయితే కృష్ణుని ప్రియమైన సహోదరుల సహోదరి, ఒకసారి మనంతా హృదయాలు పరిశీలన చేసుకుంటే నిజంగా నీవు నేను కూడా సమస్తాన్ని, దేవునికి ఏది ఇష్టం కాదో దాన్ని మనం విడిచిపెడతా ఉన్నామా? విడిచిపెట్టకుండా నీవు ఆయన వెంబడించలేవు. విడిచిపెట్టకుండా ఆయన నువ్వు సంతోషపెట్టలేవు. విడిచిపెట్టకుండా లేవి వలె ఆయన ఎత్తుకొని వెంబడించలేవు. కృష్ణుని ప్రియమైన సహోదర సహోదరి, అబ్రహాము దేవుణ్ణి వెంబడించే విషయంలో దేవుడు ఏది చెప్తూ వచ్చాడో ఏం చెప్పాడంటే, మొట్టమొదటిగా నువ్వు లేచి నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని అంతటిని కూడా విడిచిపెట్టమన్నాడు. ఎవరిని విడిచిపెట్టాడు? మనం విడిచిపెడతామా?
మన గ్రామాన్ని విడిచిపెట్టలేము, మన తల్లిదండ్రులు విడిచిపెట్టలేము, మన యొక్క బంధువుల యొక్క ఆచారాలు విడిచిపెట్టలేము. అవి కావాలా, దేవుడు కావాలా? రెండు కావాలంటాం. అలా ఉంటే దేవుని ఎంత మాత్రం వెంబడించలేము. పైకి మనుషులను కనబడిన రీతిగా మందిరానికి వచ్చిపోతున్నాల్సిందే కానీ దేవుని సంతోషపరిచే జీవితం మనలో ఉండదు. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం దేన్ని విడిచిపెట్టాలా అనేది 4-5 విషయాలు తీసుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము చదవండి. 6వ వచనం చదువుతారండి. 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములు విడిచిపెట్టి మనసు తిప్పుకొనుడి. చాలా ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలుకి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములు అన్నిటినీ మాని మనసు తిప్పుకొని అంటున్నాడు. విగ్రహాలను విడిచిపెట్టమంటున్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి. వారు విడిచిపెట్టలేదు కాబట్టి వారు చెరకెళ్ళిపోయినారు బబులోనికి. అందుకే ప్రియులారా, మన జీవితంలో దేనినైతే ఎక్కువ మనం ప్రేమిస్తామో అదే ఒక విగ్రహం మన జీవితంలో. ఏంటంటే విగ్రహము ఏంటి? గృహదేవతను పూజించేది. అందుకే సౌలుతో సమూయేలు ఏం చెప్తూ వచ్చాడు చూడండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22-23 వచ్చిన చదవండి. 22-23 వచ్చినారు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను యెహోవా సంతోషించినట్లు సంతోషించిన 23వ వచనం. తిరుగుబాటు చేయట సోద చెప్పటైన పాపంతో సమానము, మూర్ఖతను అగపరచుట చాలా ఇక్కడ మనం గమనిస్తే మూర్ఖత అగపరచుట అంటే అర్థం ఏంటి? ఇక్కడ అంటున్నాడు, మూర్ఖత అగపరచుట మాయ విగ్రహమును గృహదేవతను పూజించడంతో సమానము. విగ్రహారాధన ఏంటి? మూర్ఖత. అందుకే సంఖ్యాకాండములో మనం గమనిస్తే చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నప్పటికీ వారు ఏం చేస్తూ వచ్చారు? మోషే మాట వినకుండా. చదవండి 14వ అధ్యాయము, చదవండి 44వ వచనం, లేకుంటే 43 చదువుతారండి. ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కొలుదురు. మీరు యెహోవాను అనుసరించడం మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉన్నాడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కోనకు ఎక్కిపోయి చాలు. ఏం చేశారట చెప్పండి? ఏం చేసినారు? మూర్ఖించి ఆ కొండ కోనకు ఎక్కిపోయినారు. దేవుడు ఏం చెప్తూ వచ్చారు చూడండి. 14వ అధ్యాయం 25వ వచనం. 14వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. కనానీయులను ఆ లోయలో నివసించున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యముకి ప్రయాణమై పోండెనను. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ ఎర్ర సముద్ర మార్గం అరణ్యంలోకి వెళ్ళిపోవాలా. అయితే వీరేం చేస్తూ ఉన్నారు? మేము ఆ కొండకి వెళ్తాం. అందుకే మూర్ఖించి వెళ్ళిపోయినారు. అంటే దేవుని మాట వారు మీరినారు. అదే మూర్ఖత. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ దేవుని మాటకి మనం లోబడకపోతే అది మూర్ఖత, అగపరచుట. మూర్ఖించి మనం చేస్తూ వచ్చినప్పుడు అదే ఒక విగ్రహం. అక్కడ అంటాడు సమూయేలు గ్రంథంలో ఏమంటాడు?
ఆ మూర్ఖత అగపరచుట మాయ విగ్రహమును గృహదేవతను పూజించడంతో సమానం అంట. కాబట్టి కృష్ణుని ప్రియమైన సహోదర సహోదరి, నిజంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు యెహెజ్కేలు ద్వారా, మీరు విగ్రహం విడిచిపెట్టండి. దేవుడు అంటాడు, ఆ యొక్క సమయలు చెబుతా ఉన్నాడు యొక్క సౌలుకు, మూర్ఖత అగపరచుట గృహదేవత పూజలు సమానం అంట. ఎన్ని పర్యాలు దేవుని మాట వినకుండా మూర్ఛికించి సాగిపోతా ఉన్నా, అది ఒక విగ్రహం. కృష్ణుని ప్రియమైన సహోదర సహోదరి, ఒకసారి మన ఉదయాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుడు అంటూ ఉన్నాడు, విగ్రహం విడిచిపెట్టి మనసు త్రిప్పుకోవాలా దేవుని వైపు. మొట్టమొదటిగా ప్రభు జ్ఞాపకం, దేన్ని విడిచిపెట్టాలంటే విగ్రహాలను విడిచిపెట్టాలి. రెండవదిగా చూడండి, మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే రెండవ మాట ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 25వ అధ్యాయం. చదవండి, 4, 6 కలిసి ఉంటాయి. మీ చేతి పనుల వలన నేను మీకు ఏ బాధ కలగజేయకుండాట్లను మాని మీరందరూ మీ చెడ్డ మార్గములను మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన యెడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసంగా దయచేసిన దేశంలో మీరు నివసించని చెప్పుడుకై యెహోవా పెదలకడ లేచి ప్రవక్తని తన సేవకులందరినీ మీ వద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతే, వినుడక మీరు చెవియకపోతే. ఇర్మీయా యూదా వారికి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? ఏం మానాలంట, ఏం విడిచిపెట్టాలంట? మీ చెడ్డ మార్గములను మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరగాలంటున్నాడు. ప్రియులారా, ప్రభు మనకు జ్ఞాపిస్తామంటే, ఒకప్పుడు ఉన్నాం, చెడ్డ మార్గంలో ఉన్నాం, ఒకప్పుడు దుష్టక్రియలు చేస్తూ ఉన్నాం, ఒకప్పుడు మూర్ఖించి దేవుని మాట లెక్క చేయకుండా ఉన్నాం. అయితే రక్షించబడిన మనము ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టకుండా దేవుని మనం వెంబడించలేము. అందుకే ఇశ్రాయేలు ప్రజలు చెప్తా ఉన్నాడు, వారిని ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలోని వారు యూదా దేశంలో వారు నివాసం చేయాలంటే వారు అవన్నీ విడిచిపెట్టాలి. చెడు మార్గం విడిచిపెట్టాలి, దుష్టక్రియలు మానాలి. ప్రవక్తలు పంపుతూ వచ్చారంట, అయితే వారు వినలేదు. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపిస్తూ ఉన్నాడు. చెడు మార్గం విడిచిపెట్టాలా, రెండోది ఏంటంట దుష్టక్రియలు విడిచిపెట్టాలా. మూడోది చూడండి, 4వదిగా మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం చూడండి, 13వ వచనం చదవండి. అయినను సాక్ష్యం పలికించినను వినని వారై విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వినని వారై అంట, వినలేదంట. దేవుడు చెప్పినాడంట వారికి. ఎప్పుడు? ఆహాజు కాలంలో
యూదారాధన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం రాయబడి వచ్చింది. ఇక్కడ అంటున్నాడు 13వ వచనంలో, అయినను మీ దుర్మార్గతలను విడిచిపెట్టమని చెప్పినా వారు లేదంట. కాబట్టి క్రీస్తు ప్రేమైన సహోదర సహోదరి, దేవునికి ఏది ఇష్టం కాదు వాటిని విడిచిపెడితేనే ఆయన హత్తుకొని మనం ముందుకు సాగిపోగలం. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తే, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసాన్ని కడితే దాన్ని కొనసాగించాలని యేసు వైపు మనం చూసి సాగిపోవాలంటే, ఆయన హత్తుకొని ఆయన అమ్మడించాలంటే, ఆయనతో మనం నడవాలి అంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి. లేవి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. మనం వెంబడిస్తూ ఉన్నామా? సమస్తాన్ని విడిచిపెట్టి. ఇంకో మాట చూడండి, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే అపోస్తల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం చదువుతారండి. 15వ వచనము, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? నరులమే, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తను సృజించిన జీవంగల దేవుని వైపు తిరగవలనని. ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టమంటున్నాడు అపోస్తలుడైన పౌలు వారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రేమైన సోదర సోదరి, లేవి ఏం చేసి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. లేవి అంటే హత్తుకొనుట. ప్రియులారా, ఆయన హత్తుకొని ఆయన వెంబడించే వారంగా ఉంటున్నామా? ఒకవేళ సులువుగా చిక్కులు పెట్టే పాపములు మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయా? ఒకసారి మన ఉదయాన్ని పరిచయం చేసుకుందాం. ఎందుకంటే వాటిని విడిచిపెట్టకుండా ఆయన్ని వెంబడించలేము. కృష్ణుని ప్రియమైన సోదర సోదరి, నా వ్యక్తిగత జీవితంలో దేవుడు సమస్తమును నూతనంగా చేయాలి అంటే నేను కూడా సమస్తాన్ని, ఒకవేళ విశ్వాస జీవితంలో ఏది మనకు అడ్డొస్తుందో వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడిస్తే మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు సమస్తాన్ని నూతనమైన చేస్తాడు. నూతనమైన కార్యాలు మనం చూడగలుగుతాం. మన జీవితంలో, మన కుటుంబంలో చూడగలుగుతాం, మన సంఘంలో చూడగలుగుతాం. ఇదిగో సమస్తం నూతనంగా చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు సమస్తాన్ని దేవునికి ఇష్టం కానీ ఏదో అవన్నీ మన జీవితంలో వాటిని విడిచిపెట్టి ఆయన్ను వెంబడిస్తేనే నేను కూడా సమస్తాన్ని ఈ భూలోకంలో దేవుడు మన జీవితంలో సమస్త నూతనమైన చేస్తాడు. నూతనమైన కార్యాలు మనకు తెలియపరుస్తాడు. హబాక్ అంటూ వచ్చినాడు. చూడండి, హబాక్ ఏమంటూ వచ్చినాడు? హబాక్ గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం చదవండి. 2వ వచనం చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సమస్తము జరుగుతుండగా నీ కార్యం నూతనపరచుము, దాన్ని తెలియజేయము చాలు. ఏమంటున్నాడు? సమస్తము జరుగుతుండగా ఏమంటున్నాడు? నీ కార్యమును నూతనపరచమంటున్నాడు. గత సంవత్సరం ఏదైతే దేవుని కొరకు నువ్వు చేయలేకపోయినావో ఈ సంవత్సరం నువ్వు చేయాలి అంటే, ఆయన కార్యాలను చేయాలంటే, దేవుని జీవితంలో సమస్త నూతనంగా చేయాలంటే నువ్వు సమస్తాన్ని దేవునికి ఇష్టం కాదు నీ జీవితంలో ఏమున్నాయో అది ఏదైనా కానీ, అది మాటలో, తలంపులో, ఆలోచనలో, క్రియలో దేవునికి విరోధం ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటిని విడిచిపెడితేనే, ఆయన నువ్వు వెంబడిస్తేనే సమస్తం కూడా నీ జీవితంలో నూతనంగా చేయగలుగుతాడు. నూతనమైన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఆయన వెంబడించకుండా సమస్య విడిచిపెట్టి ఆయన వెంబడించకుండా
నూతనత్వాన్ని మనం చూడలేము. మన జీవితంలో నూతనత్వం అనేది కలగదు. కృష్ణుని ప్రియమైన సోదరుడా సోదరి, 5 విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మొట్టమొదటి ఏంటంట, ఏం చూసుకుంటూ వచ్చినాము? చెడు మార్గాలు. దానికన్నా ముందుగా విగ్రహంలో ఏంటి విగ్రహము? మూర్ఖత అగపరచుటే విగ్రహం. మూర్ఖత అంటే దేవుని మాట వినకుండా ఇష్టార్పణ చేసిన మూర్ఖించి కొండకెక్కి వెళ్ళారు, అక్కడ మరణిస్తూ వచ్చారు. కాబట్టి విగ్రహం విడిచిపెట్టాలి. ఉన్నది చెడు మార్గంలో దుష్టక్రియలు విడిచిపెట్టాలంటున్నాడు. 4వదిగా ఏమంటూ వచ్చినాడు? 4వది మనం గమనిస్తే దుర్మార్గత విడిచిపెట్టాలంట. 5వదిగా పాపమును, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా ఆయన్ని వెంబడించలేము. అందుకనే బైబిల్ గ్రంథంలో చూడండి, 2వ రాజుల గ్రంథము, ఇక్కడ హిజ్కియా గురించి ఒక మాట మనం చదివితే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, 2వ రాజులు 18వ అధ్యాయము చదవండి. 6వ వచనము. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించట్లో వెనుక తీయక గాయకొనొచ్చాడు. చాలు. ఏం చేశాడట హిజ్కియా? ఏం చేసినాడు? యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించట్లో వెనుక తీయలేదట. మనమైతే ఎన్నిసార్లు వెనుక తీస్తామో, ఎన్నిసార్లు తీర్మానం చేసుకుంటాం, ప్రభా నిన్నే వెంబడిస్తా, నిన్నే హత్తుకుంటా, నీ కొరకు నేను జీవిస్తాను, ఎన్నో పర్యాలు తీర్మానం చేసుకుంటాం. కానీ ఆయన వెంబడించకుండా వెనుదిగే వారంగా ఉంటాం. చెప్పండి, హిజ్కియా వల్లే మనం ఆయన వెంబడించే వారంగా ఉంటున్నామా వెనుక తీయకుండా? నూతన సంవత్సరం వచ్చేసరికి చాలామంది తీర్మానం చేసుకుంటారు. ఏమైనా తీర్మానం చేసుకుంటారు? ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రతి మీటింగ్ వస్తా ప్రభా, సమయానికి వస్తా ప్రభా, తీర్మానం చేసుకొని నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. అయితే ఇంతకు చేసుకుంటారా లేదా చెప్పండి? అది తీర్మానం చేసుకుంటారా చేసుకోరా? ఎందుకంటే చాలామంది చేసుకుంటారు. అయితే మీరు చేసుకుంటారు లేదా మీకే తెలియాలి. అయితే చేసుకుంటాం కానీ ఆ తీర్మానంలో నిలిచి ఉండాం. ప్రభా నిన్నే వెంబడిస్తాను ఒక తీర్మానానికి వస్తాం కానీ నిలిచి ఉండాం. అందుకే ఇక్కడ ఈ హిజ్కియా ఏం చేస్తా ఉన్నాడంట? వెనుక తీయలేదంట. ఆయన వెంబడించడంలో వెనుక తీయక రాయబడి వచ్చింది. అయితే ఎన్నిసార్లు మనం వెనుకంజ వేస్తూ వచ్చా. అందుకే అంటాడు హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో చూడండి, 10వ అధ్యాయం 37వ వచనం, హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును. అతడు వెనుక తీసిన వాని యందు నా ఆత్మకు సంతోషపడదు. అందుకే ఇక్కడ హిజ్కియా జీవితం మనం గమనిస్తే దేవుణ్ణి వెంబడించడం వెనుక తీయలేదు. చూడండి, ఇక్కడ రాయబడి వచ్చింది 18వ అధ్యాయంలో, హిజ్కియా నీతిమంతుడే. 3వ వచనం చదవండి, 18వ అధ్యాయం 3వ వచనం. తన పితడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. నీతిని అనుసరిస్తూ వచ్చాడు. ఇంకా చదివితే చూడండి, 4వ వచనం. చేశాను, నెహుష్టాను పేరు పెట్టి అతడు ఇశ్రాయేలు దేవుని యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, అతనితో సమమైన వాడు ఒక్కడూ లేడు. నీతిమంతుడు, విశ్వాసం ఇచ్చిన వాడు. అయితే వెనక్కి తీయలేదంట. దేవుణ్ణి వెంబడించు వెనక్కి తీయలేదు యెహోవాను హత్తుకొని. అందుకే హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం ఏం రాబడింది? నీతిమంతుడైన విశ్వాసం మూలంగా జీవించును, అతడు వెనక్కి తీసిన వాని యందు నా ఆత్మకు సంతోషపడదంట. అయితే హిజ్కియా వెనక్కి తీయలేదు. యెహోవాని వెంబడించట్లో వెనక్కి తీయలేదు. అందుకే హిజ్కియా గురించి రాజుల గ్రంథంలో
తర్వాత దినవృత్తాంతంలో యెషయా గ్రంథం రాయబడుతూ వచ్చింది. 4 అధ్యాయాలు యెషయా గ్రంథంలో కానీ, తర్వాత 2వ దినవృత్తాంతంలో, తర్వాత రాజుల గ్రంథంలో ఈ 3 చోట్ల రాయబడుతూ వచ్చింది. అంతగా ఎందుకంటే తన తండ్రి అందుకు భిన్నంగా జీవిస్తూ వచ్చినాడు ఆహాజు. దేవుని మధ్య తలుపులే మూయించాడు. అయితే ఎప్పుడైతే హిజ్కియా రాజు అవుతూ వచ్చినాడో దేవుణ్ణి అమ్మడించేవాడుగా ఉన్నాడు, వెనుక తీయలేదంట. కృష్ణుడు ప్రేమైన సోదర సోదరి, ఎన్ని పర్యాయం వెనుక తీసినా దేవునికి ఇష్టం కానివి సమస్తాన్ని మనం విడిచిపెడితేనే ఆయన హత్తుకొని ఆయన అమ్మడించగలం. పెద్దవారు కానీ, యవనస్తులు కానీ, ఎవరైనా కానీ ఆయన వెంబడించాలి అంటే ముందుగా దేవునికి ఇష్టం కాని నీ జీవితంలో ఏదైతే వాటిని విడిచిపెట్టాలి. అవే నీ ఆత్మ జీవితాన్ని నష్టపరిచేది, నీ హృదయంలో నెమ్మది లేకుండా చేసేది అవే, దేవుని సన్నిధి అనుభవించకుండా చేసేది అవే, దేవుని సన్నిధికి సమయానికి రాకుండా చేసేది అవే, ప్రతి మీటింగ్ రాకుండా చేసేది అవే. వాటిని విడిచిపెడితేనే దేవుని సంతోషపెట్టగలవు, దేవుని మహిమకరంగా జీవించగలవు. కృష్ణుడు ప్రేమైన సోదర సోదరి, నూతనమైన కార్యాన్ని నీ జీవితంలో చూడగలగాలి అంటే సమస్తాన్ని దేవునికి ఇష్టం కానివి, ఒకవేళ అది నీ జీవితంలో లాభకరమైనా అవి నువ్వు అపోస్తలైన పౌలు వలె వాటిని విడిచిపెట్టాలి. అందుకే అంటూ వచ్చినాడు, చదువుకున్నాం ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏవేవి నాకు లాభకరమని ఏమంటూ వచ్చినాడు, చదవండి మరోసారి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో లాభకరములు అన్నీ కూడా ఏం చేసినట్ట, తనకు నష్టంగా ఎంచుకున్నాడట. ఎందుకంటే అవి ఆ లాభకరములు అన్నీ కూడా దేవునికి సంతోషపెట్టలేవు, దేవుని సంతోషపెట్టే విధంగా జీవించడానికి అవి ఉపయోగపడవు. అందుకని వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. కృష్ణుడు ప్రేమైన సోదర సోదరి, ప్రభువులో ప్రవేశించి ఒక్కసారి మన దాన్ని పరిశీలన చేసుకుందాం. ఎక్కడ చెడు మార్గం వెళ్తూ వచ్చినాం, ఎక్కడ దుష్టక్రియలు చేసినాం, ఎక్కడ మూర్ఖంగా దేవుని మాట వినకుండా విగ్రహాలను చేస్తూ వచ్చినాం, ఎక్కడ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అవి చిన్నవే మన ఆత్మజీవితం నష్టం కలిగించాయి, విడిచిపెట్టలేకపోతూ వచ్చాం. వ్యక్తిగత నీదే ఒకసారి పరిశీలన చేసుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో లేవి సమస్తం విడిచిపెట్టి ఆయన అమ్మడించిన రాయబడుతూ వచ్చింది. లేచి అమ్మడించాడంట. ఏం చేశాడంట, చదవండి అన్నమాట. లూకాసు వార్త 5వ అధ్యాయం అటు పిమ్మట చూచి నన్ను వెంబడించమని అతడు సమస్తమును విడిచిపెట్టి చాలు. ఎవరంటే ఈయన చెప్పండి. సుంకరి, లేవి నాకు సుంకరి. సుంకరి ఏం చేస్తాడు, సుంకాన్ని వసూలు చేసేవాడు. ఇప్పుడు మన లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఎవరున్నారు, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఎవరున్నారు, జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఈ లేవి కూడా అంతే. లేవి ఏం చేసినాడు, సమస్యను వదిలిపెట్టి ఆయన వెంబడిస్తూ వచ్చాడు. ఆయన లేచాడు, అక్కడి నుంచి లేచి ఆయన వెంబడించడం మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ప్రభువులో ప్రవేశించే ముందు ఒకసారి మనం దాన్ని పరిశీలన చేసుకుందాం. ఎన్ని పర్యాయములు వెనుకంజ విషయం ఆయన వెంబడించట్లో ఆయన హత్తుకొని, లేవి అంటే హత్తుకొనటాన్ని రాయబడింది. లేవి ప్రభువును హత్తుకొనడానికి ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. అలాగనే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో హిజ్కియా ఏం చేశాడంట, ఆయన హత్తుకొని వెంబడించే విషయం వెనుకంజ వేయలేదంట, వెనుక తీయక రాయబడవచ్చు. అయితే ఎన్ని పర్యాయములు, దినముకి ఎన్నిసార్లు వెనుకంజ వేసినాం, లేకుంటే వారంలో ఎన్నిసార్లు వెనుకంజ వేస్తూ వచ్చాం. వ్యక్తిగతంగా మనం పరిస్థితి చేసుకుందాం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలంటున్నాడు. చెప్పే నేను, వినే మీరు. పరీక్ష చేసుకుండా ఏదో ద్రాక్షరసమేలే, ఏదో రొట్టెలే మనం చేవేసామంటే శిక్షావిధి గురవుతాం. ఏమంటాడు అక్కడ చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక
11వ అధ్యాయము చదవండి. 21వ వచనం నుండి చదవండి. ఇందువలన ఒకటి ఆకలి కొనను. మీకు ఇండ్లు లేవా? 34 వచ్చిన చదువుతారండి. చదవండి. మీరు కూడి వచ్చుట మిగిలిన సంగతులను క్రమపరుచును. అంటే భోజనం చేయనప్పుడు ఆకలి కొన్న తన ఇంటనే భోజనం చేయాలంటాడు. చాలామంది అట్లా తినేవారు కూడా ఉంటారు, ఆకలి తినేవారు కూడా. అంటే అట్లా ఒక గ్రహింపు లేకుండా బలలో చేయకూడదు. వాళ్ళు గ్రహించుకొని కూడా మన యొక్క అంతరంగ హృదయాన్ని సరిగ్గా లేకుండా మనం చేయవలసినటువంటి శిక్షానికి గురవుతాం. అందుకని వాక్య ప్రేమలో మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా ఈ వారమంతా వెనక్కి తీయకుండా ఆయన వెంబడించినావా? సమస్తాన్ని దేవునికి ఇష్టం ఏమి దేవునికి ఇష్టం కాదు వాటిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించినావా? లేవాలే, ఇసుకేవాలే. ఒకవేళ వెంబడిస్తే మంచిదే, యోగ్యుడి యోగ్యురాలమే, ధైర్యంగా ప్రభువులు చేస్తాం. మన హృదయం దోషారోపణ చేయదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21 వచ్చిన ప్రకారం మన హృదయం దోషారోపణ చేయబోతే మనం ధైర్యంగా చేయవేస్తాం. ఒకవేళ దోషారోపణ చేస్తే మన హృదయాన్ని దేవుని సంబంధపరచుకోవాలి. ప్రభా ఫలాని విషయంలో వాడిని విడిచిపెట్టకుండా నిన్ను వెంబడించే విషయంలో వెనక్కి తీసినాను, ప్రభా క్షమించని వేడుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. 86 కీర్తన 5వ వచనంలో ప్రభా నీవు దయాళుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడని రాయబడితే వచ్చింది. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఎక్కడ మనం వెనక్కి తీసాము? వ్యక్తిగతంగా నీకు తెలుసు. యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కనికను పొందుకొని ఆయన బలలో చేస్తే నన్నే తినవాడు నా మూలంగా జీవించినట్టు యోగ్యాన్ని దానంలో ప్రభులు చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం రాస్తూ వారు పరిశుద్ధులు ఉండడానికి పిలబడిన వారే, అయితే ఆ సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలంటున్నాడు. మోకాళ్ళ మీదకి రండి. ఎవరికి వారంగా వాక్ పెరుగులో పరీక్ష చేసుకుందాం. ఎక్కడ ప్రభుని వెంబడించే విషయంలో వెనక్కి తీసాము, ఎక్కడ ఏటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టకుండా ఉన్నాము. వ్యక్తిగత నీకు తెలుసు. పరిశీలన చేసుకొని యోగ్య విధానంలో వాళ్ళలో పాల్గొంది. ప్రేమికుల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధమైన ఘనమైన మీ నామను బట్టి వందనాలు. మరి నామల కంటే పైగా ఇచ్చిన నామముల దేవానికి స్తోత్రములు. ఉదయం తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఇదిగో సమస్తమును నూతనమైనగా చేర్చున్నారు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. దయలు మా ప్రభా, ప్రజలముగా వాళ్ళ చుట్టూ చేరిండిగా వాళ్ళందరి పైన అందరినీ కూడా వ్యక్త ప్రోక్షణ తీసుకొస్తా ఉన్నా. దేవా కడిగి శుద్ధి చేయండి. దయలు మా తండ్రి, మీరు సెలవిచ్చారు, జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్తూ వచ్చారు. ఉదయాలు తండ్రి, మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెని మీ పాలన తీసుకొస్తా ఉన్నా. ఉదయాలు తండ్రి, యోగ్య విధానంలో మీ ప్రజలముగా, మీ రక్తం చేత కొనబడిన వారంగా, మీ బిడ్డలంగా దయలు మా తండ్రి, యోగ్యంగా మీ శరీరాన్ని సాదృశ్య రొట్టెలో చేయడానికి సాయం చేయండి. మరొక పర్యాయం మీకు శరీరాన్ని బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో
ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకునేకై దీన్ని చేయని చెప్పాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరి, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాక్య వెలుగులో సిద్ధంగా ఉన్నవారు మీ తలలపైగా మీ కుడి చేయి పైకి చూపించండి. సహోదరుల మీదకు ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మీద తీసుకుని వస్తారు. బల్ల పంచడం కొరకై సహోదరుడు తమరాజన్న కృష్ణపరణ దయచరండి. ప్రభు శరీరం మీదకి వచ్చినప్పుడు కొంచెం తీసుకొని పక్క వారికి అందించండి. సహోదరులు ఇంకెవరికైనా ఇక్కడ అందకపోతే మీ కుడి చేయి పైగా చూపించండి. ప్రేమిల పరలోక తండ్రి, మరి పాదకు వస్తూ ఉన్నా మా కనుక మా కలుషుల్లో కాచిన రక్తాన్ని బట్టి వందనాలు. ఆ రక్తం ద్వారా మా ప్రతి పాపములు కడిగి పవిత్రపరిచినందుకై హృదయపూర్వక వందనాలు.
దాన్ని జ్ఞాపకం చేసుకుంటే చేయడం చెప్తూ సేవకంగా పాత్రలు చేయడం సాయించి పాత్రను బట్టి హృదయపూర్వకం స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే బోధనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని పాత్ర రక్తంలో కొత్త నిబంధన మీరు దీనిలో తామడప్పుడల్లా దానికి జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి కృష్ణుడు ప్రియమైన సోదరుడు సోదరిని ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో చేయవేసినారో మరొక పర్యాయం కుడి చేయి పైగా చూపించి సహోదరుల మీదకు పాత్ర తీసుకుని వస్తారు. పాత్ర మీదకి వచ్చినప్పుడు కొంచెం కొంచెమే పుచ్చుకొని పక్క వారికి అందించండి. ఇంకెవరికైనా ఎక్కడ అందకపోతే మీ గుడిసే ప్యాకేజ్ చూపించండి కనుగోలాగన. ప్రేమికుల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధమైన ఘనమైన మీ నామని బట్టి వందనాలు. అని నామల కంటే పైగా ఇచ్చే నామల దేవునికి స్తోత్రములు. నిత్యము కనపరచబడుచున్న దేవుడు, ఆరాధించబడుచున్న దేవుడు, పూజించబడుచున్న దేవుడు యేసుప్రభువును బట్టి
హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తా ఉన్నా. నా శరీర రక్తం త్రాగేవారు నిత్య జీవంగా సెలవిచ్చారు. నన్ను తినవాడు నా మూలంగా జీవించును, ఎల్లప్పుడూ జీవించును, అంత్యదినం లేపుతాను సెలవిస్తాను. ప్రభా, అయా వాగ్దానాలు మా జీవితంలో దేవ సంపూర్ణంగా నెరవేరుస్తారండి. మీ కొరకు మేము జీవించండి, సాధించండి. ప్రభా, ఎవరైతే నా ఆలోచన వేగంగా సేవించినట్టు కలిగించండి. ఎవరైతే రక్షణ పొంది కూడా చేయలేదో దేవ మరొక తరుణం వారికి అనుగ్రహించండి. మిగతా నా శరీరాన్ని రక్తాన్ని బట్టి వందనాలు ప్రభా. రక్షణ పొంది నీ ప్రజలు ప్రభా నీ ప్రజలలో సంఘంలో చేర్చమని సాయించండి. బట్టి ప్రవేశంలో చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు దేవా. నమ్మకమైన తండ్రి ఉన్న వాక్యాన్ని భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా నేను జీవించండి, సాయించండి. అట్లా ప్రభు సంఘం లోపల సంఘం వెలుపల జరిపి పరిచయం దీవించండి. అటు సండే స్కూల్ పరిచయం దీవించండి. ప్రభా, చిన్నపిల్లలు దేవా చిన్నాడే దయలు తండ్రి రక్షణ పొంది దేవా మీకు సాక్షులుగా యేసు ప్రభా వారు జీవించండి, సాయించండి. దయలు మా తండ్రి ఇంతవరకు అయ్యా మీరు ప్రభా మాకు తోడుగా నడిపిస్తూ వచ్చింది. కేంద్ర సంఘంలో ప్రతి కుటుంబానికి న్యాయ ప్రభా అయ్యా జీవించండి. దయలు మా తండ్రి నమ్మకమైన దేవ చిన్నపిల్లలను యవనస్తుల వృద్ధులను న్యాయ ప్రభా కనికరించండి. దయగల మా ప్రియ పరలోపు తండ్రి నమ్మకమైన దేవ గొప్ప దేవ అయ్యా కనికరిస్తారని తండ్రి. అయ్యా ఎవరైతే అక్కర్లతో ఎరుకులతో ఇబ్బందుతున్నారో ప్రతి అక్కర ప్రతి అవసరత మీకు నామం తీర్చండి. దయల మా తండ్రి అట్లు నమ్మకమైన దేవ తండ్రి ముద్దైన జ్ఞానేశ్ ప్రభా రక్షించుకున్నారు. ప్రభా సంఘంలో చేరుస్తూ వచ్చారు. అయ్యా నమ్మకంగా సేవించండి, సాయించండి, మంచి ఆరోగ్యం తెచ్చండి. అట్లా నాగనకులుగా మంచి ఆరోగ్యం తెచ్చండి. అట్లా ప్రభా మొదల మాటి కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి. దేవమాటి నాగమాటి ఉద్యోగులు మంచి ఆరోగ్యం తెచ్చండి. చింతల మాటి ఆయన కంటి ఆప్తం చేయించుకున్నారు. ప్రభా ఇద్దరు వారికి కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి తండ్రి. అట్లా రోతమ్మ గర్భితంగా మంచి ఆరోగ్యం తెచ్చండి. లోకరు సిద్ధపరచండి. దయలు మా తండ్రి అట్లా ప్రభా వృద్ధాపంలో ప్రభా మోకాలపులతో సుగరతో బీపీతో ఆయా బలహీనతతో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయ ప్రభా మెస్ తాకండి, సంపూర్ణ ఆరోగ్యం లేచండి. అయ్యా రక్షణ సాయించండి. యవనస్తులు ప్రభా ఇంటికి వస్తారని పోతున్నారు, రక్షణ పొందకుండా వెళ్తూ ఉన్నారు. ప్రభా కనికరించండి. అయ్యా దయలు మా తండ్రి అయ్యా వారిని దర్శించండి తండ్రి. అయ్యా వారు రక్షణ పొందడానికి సాయం చేస్తున్నాం. ప్రభాసం అని పెడతాను. అట్లా అశ్విని కూడా గర్భితంగా మంచి ఆరోగ్యం తెచ్చండి. డిలోకరు సిద్ధపరచు బయటకు తండ్రి. ప్రభా దయలు మా తండ్రి అయ్యా నమ్మకమైన దేవ ఎంతైనా నమ్మదైన దేవుడు అయ్యా కనికరైన దేవుడు తండ్రి. సంఘం పట్ల మీ ఉద్దేశాలు మీ సంకల్పాలు అయ్యా సంపూర్ణంగా దేవ మీరు నెరవేర్చి ఎస్ ప్రభా మీరు మహిపొందుతున్న ప్రభాసం అని పెడతా ఉన్నాం. మొదటి మీకు కంచేయండి. అట్లు ప్రభా మదినం ప్రభాకర్ తండ్రి గోడ ప్రాకారం విషయంలో అట్లా బయట స్థలం విషయంలో పోయిన సంవత్సరం మీరు వాగ్దానం చేస్తూ వచ్చినారు. దయలమాత్రం మీరు అడిగిపెట్టే స్థలాన్ని మీకు ఇచ్చినాను సెలవిచ్చారు తండ్రి. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు తండ్రి. అయ్యా నమ్మకం దేవ చిత్తమైన తండ్రి. ప్రభా మా సరిహద్దులు విశాలపరుస్తున్నాం ప్రభా స్మరపెడతా ఉన్నాం. బట్టి ప్రభా యొక్క నమ్మకమైన తండ్రి వాగ్దానం చేస్తూ వచ్చారు. ప్రభా సమస్తం నూతనమైన చేస్తున్నాం సెలవిస్తున్నారు తండ్రి. బెత్లెహేము సంఘంలో దయల తండ్రి మీరే నూతనమైన కార్యాలు అయ్యా జరిగిస్తున్నాం ప్రభా స్మరపెడతా ఉన్నా. అయ్యా సంఘానికి ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించిన సెలవిచ్చారు తండ్రి. ఆ వాగ్దాన్ని కూడా సంఘంగా మేము స్వతంత్రించుకోండి ప్రభా మీరు సాయం చేయండి. దేవా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మీ హస్తం ప్రభా నీ ప్రజలు పెంచండి. మీ కావతలు అనుగ్రహిస్తున్నాం ప్రభా స్మరపెడతా ఉన్నాం. అటు హెబ్రోన్ దా జరిగే పరిచర్య, యెరూషలేము నడుచున్న పరిచర్య నీ మహిమకరంగా జరిగిస్తున్నాండి. అట్లు సోదరుడు ప్రభా ఎస్పీఎస్ పీటర్ అంకుల్ని మీరు పిలుచుకున్నారు. విడవైన కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నాం ప్రభా స్మరపెడతా ఉన్నాం. దయలమా తండ్రి అంత మాత్రమే కదా నైనా దయలమా తండ్రి అయ్యా కనికరించండి తండ్రి. కృప చూపుతారండి. అట్లు ప్రభా భాగ్యమ్మక్క ప్రభా దయల తండ్రి వేదలు సేవకురాలు ప్రభా హార్ట్ ఆపరేషన్ అయింది. మెస్ తాకండి, మంచి ఆరోగ్యం తెచ్చిన ప్రభా. అట్లు నతనైన నమ్మను కూడా న్యాయ ప్రభా హార్ట్ ఆపరేషన్ మెస్ తాకండి. అట్లు ప్రభా దానమ్మ జనమును కనికరించండి తండ్రి. తల ఆపరేషన్ అయితే మెస్ తాకి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చండి. అట్లా మా బాబు రాయభవన్కు న్యాయ ప్రభా హార్ట్ ప్రాబ్లంతో మెస్ తాకి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చండి. బయటకు ప్రభా బెత్లెహేము సంఘంలో మా తెలియకుండా అనారోగ్యం ఎవరైతే బాధపడుతున్నారో మెస్ తాకండి, సంపూర్ణ స్వస్థ ఇచ్చండి. ఇంతవరకు తోడుగా నడిపించింది కేవదనాలు. మమ్మల్ని అందరినీ కూడా మీ దయగల చెప్పుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరంభిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోరండి.
వార కార్యక్రమం గమనించండి. ఈ వారం 3వ వారం కాబట్టి బహిరంగ స్వార్థ ఉంటుంది. మన ఈతానుపాక గ్రామంలోనే పిండి గిన్నె ట్యాంక్ ఎదురుగా సందులో అక్కడ ఇంతకుముందు ప్రారంభించుకున్న దగ్గరనే అక్కడ ప్రారంభించుకొని మనం అక్కడి నుంచి స్వార్థ చేసుకుంటూ మళ్ళీ తిరిగి మధ్యాహ్నానికి వస్తాం. తిరిగి సాయంకాలం 7 గంటలకు స్వార్థ కూడుకుంటుంది. తర్వాత మంగళవారం సాయంకాలం 7 గంటలకి సంఘ ప్రార్థన. బుధవారం ఉదయం 5 నుంచి 6 గంటలకు మైక్ ద్వారా స్వార్థ మందిరం నుండి. సాయంకాలం 7 గంటలకి సహోదరుల కూడిక. తర్వాత గురువారం సాయంకాలం 7 గంటలకి బైబిల్ పఠనం ఉంటుంది. తర్వాత శుక్రవారం సాయంకాలం 4 గంటలకి గ్రామ స్వార్థ మునగాలపాడు. తర్వాత శనివారం ఉదయం 8 నుంచి 12 వరకు ఉపవాస ప్రార్థన. సాయంకాలం 4 గంటలకు మందిరం క్లీనింగ్. గమనించండి సహోదరులు, దేవునమ్మ ఆంటీ, రానమ్మ ఆంటీ, సునీతమ్మక్క, ఉషారనక్క వీరు మందిరాన్ని శుభ్రపరుస్తారు. తర్వాత చేపల్లి వారి డ్యూటీలు గమనించండి. సహోదరుడు ఆనాకు, సహోదరుడు చిన్న నవీన్ వీరు చేపలు వేస్తారు. కాబట్టి పరిచయులందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రతి మీటింగ్కు రావాల్సిందిగా ప్రభు పెట్టమని. ప్రత్యేకమైన ప్రకటన. మన మందిరంలో వంట సామాను కొన్ని కనపడడం లేదు. బేసిన 2 కొత్త జగ్గులు కనపడలేదు. ఎవరైతే తీసుకుపోయినారో ఒకవేళ మర్చిపోయి ఇంట్లో ఉన్నాయేమో దయచేసి తీసుకురండి. 2 కొత్త జగ్గులు, కొత్త బేసిన మందిరమే. ఎవరైతే తీసుకెళ్లారో గల పొరపాటును మర్చిపోయి ఇంట్లో పెట్టుకుంటే తీసుకుందాండి. లేచి ఒక పాట పాడుకుందాం. ప్రభు బిడ్డలు తమకు అర్పణ అర్పిస్తారు. హృదయాలు ఇచ్చిన వారు పాట సంఖ్య 612. ఇంకొక నెంబరు 599. విశ్వాస సహితమును ప్రకటించిన యేసుని. మరి పాటలు పాడరండి. సహితముగాను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేగుని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేగుని. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని. నీతిని భక్తిని కోరి నిజమైన విశ్వాసులుగా. నీతిని భక్తిని కోరి నిజమైన విశ్వాసులుగా. ఓర్పును ప్రేమను కలిగి
ప్రేమను కల్గి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆకాశమున నుండి కలిగిన దర్శనములకు